ప్రతీకారం. తనను దుల్హన్ పాషా కొత్త కోడలు పిలుస్తున్నదని వినగా తుల్లిపడ్డాడు పాషు. దిగ్గున తలెత్తి చూశాడు. గుమ్మములో తలుపుకు ఆనుకొని నిల్చుని ఉంది చెంకి, చిలిపిగా తనను మింగిసేట్టు కవ్వింపుగా చూస్తూ. దాన్ని చూడగానే అసహ్యము, కోపము పుట్టుకొచ్చాయి పాషుకు. అది ఎప్పుడు ఇంతే. ఏపున ఎదిగిందన్న మాటే గాని బొత్తిగా పిల్లతనం పోలేదు. తనను చూడగానే రెచ్చిపోతుంది. ఢీ కొట్టంది ఊరుకోదు. కిలకిలా నవ్వుతూ పారిపోతుంది. అది చూసి తక్కిన నౌకర్లు అందరూ తనను ఎగతాళి పట్టిస్తారు. వాళ్ళకి తోడు దాని తల్లి రజ్జుమామ వంటలక్క ముసిముసి నవ్వులతో దాన్ని ఇంకా పురికొల్పుతూ ఉంటుంది. చాటుమాటున మంచి మంచి వంటలు చెంకీ చేత తనకు పంపిస్తూ ఉంటుంది. చెంకీని తనకు అంటగట్టాలని ముసలిదాని ఆశ. అది తెలిసినప్పటి నుంచి వాళ్ళంటే మహా ఏవగింపుగా ఉంది పాషుకు. చెంకీని తప్పించుకు తిరగలేక చచ్చిపోతున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు, బాగున్నానా అంటూ వంకరలు పోయింది చెంకి దుపట్ట ఓని జారవిడుస్తూ. చీ పో అంటూ గద్దించాడు. జవాబుగా కిలకిలా నవ్వింది చెంకి. దా దా దుల్హన్ పాషా వెంటనే రమ్మన్నారు అంటూ తుర్రుమంది. పాషు ఆలోచనలో పడ్డాడు. దుల్హన్ పాషా